కర్నూలు జిల్లా ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్ర గౌడ్ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణపైన ఎంఆర్పీఎస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఇక ఎన్నో ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఎంఆర్పీఎస్ నాయకులు పోరాటాలు చేశారని వీరభద్ర గౌడ్ అన్నారు. ఇక సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణను ఆమోదిస్తూ ఇచ్చిన తీర్పుతో వారి కల నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు. మీకు అందరికీ తెలుసు 2000 నుంచి 2004లో అప్పటి చంద్రబాబు నాయుడు గారు బలపరిచారు. మరి ఆ రోజుల్లో కూడా 24,000 మంది ఉద్యోగాలు వచ్చాయి. మరి దీని పోరాటం వెనక కృషి ఎంతో మంది నాయకులు ఉంది, దళిత నాయకులు. అందులో ముఖ్యంగా మందకృష్ణ మాదిగ గారు ఆయన కృషి అంతా ఇంత కాదు చెప్పడానికి కాదు. మరి ఈరోజు చూస్తుంటే ఈ ఎస్సీ వర్గీకరణ అనేది ఏబీసీ వర్గీకరణ చాలా ఉపయోగపడేది. అదేవిధంగా దీని నుంచి ఎవరికి హాని కూడా లేదు. ఏదో మాట్లాడుతున్నారు కానీ దీన్ని ఎస్సీ వర్గీకరణ ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. సంవత్సరాల పోరాటానికి సుప్రీంకోర్టు జడ్జిలతో జడ్జిమెంట్ ఇచ్చింది. వర్గీకరణకు అనుకూలంగా వర్గీకరణ ఎవరికి నష్టం కాదు, వర్గీకరణ ఆయా రాష్ట్రాలే అధికారం తీసుకొని చేయొచ్చు అనే జడ్జిమెంట్ వచ్చింది కనుక ఆ జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వాన్ని పైన ఆర్డినెన్స్ ఇమ్మీడియట్ గా చేయాల్సిన బాధ్యత ఉంది కనుక మన తాలూకా ఇన్ఛార్జ్ అయినటువంటి వీరభద్ర గౌడ్ గారు కూడా ఈ విషయంలో చొరవ చూపాలని సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.